హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఓజీ మూవీకి అటు ఏపీ నుంచి అయితే ఏపీ గవర్నమెంట్ నుంచి అయితే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది. టికెట్ రేట్స్ హైక్ చేశారు. బెనిఫిట్ షోలకు ₹1000 టికెట్లు కూడా పెట్టారు. అయితే దీనిపైన ఇప్పుడు భిన్నమైన స్పందనలు వినిపిస్తున్నాయి. అటు వైసీపీ వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు. సో ఈ స్థాయిలో రేట్లు పెంచడం ఏంటి, ఎవరిని తినడానికి అని చెప్పేసి అధికారంలో ఉండి పెంచుకుంటారంటూ క్వశ్చన్స్ చేస్తున్నారు. మరి టికెట్ రేట్స్ పెంపు ఎంతవరకు కరెక్ట్, మరి వైసీపీ చేస్తున్న ఈ ట్రోలింగ్ పైన ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్. టికెట్ రేట్స్ హైక్ మీరు ముందు నుంచి కూడా వ్యతిరేకమే, చాలా సార్లు చెప్పడం కూడా చూస్తాం ఓజీకి టికెట్ రేట్స్ పెంచొద్దని. ఇప్పుడు మళ్ళీ దీనికి పెంచడం జరిగింది. మరి ఇది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? మళ్ళీ అటు వైసీపీ వాళ్ళు కూడా ఫుల్ ట్రోల్ చేస్తున్నారు, దీనిపైన విమర్శలు కూడా చేస్తున్నారు. మరి వాటి విమర్శలకు మీ సమాధానం ఏంటి సార్? సినిమా ఇండస్ట్రీని ప్రజలకు దూరం చేస్తుంది గవర్నమెంట్లు. సినిమా ఇండస్ట్రీని, సినిమా ప్రేమికుల్ని థియేటర్కు దూరం చేస్తుంది గవర్నమెంట్లు. సినిమా ఇండస్ట్రీని ఇలా ₹1000, 5000, 10,000, అందుకే 10,000 పెడితే బెటర్ అని చెప్పాను. టికెట్ 10,000 పెట్టి బెనిఫిట్స్లో పెట్టి మొత్తం ఒక్కరోజే 1,000 కోట్లు లాగేసుకుంటూ పోద్ది కదా. ఇప్పుడు మనం అభిమానించే హీరోని ఆ అభిమానాన్ని మనం దోచుకోకూడదు. ఈజ్ నాట్ కరెక్ట్. అది హీరోకి సంబంధం లేదు. హీరో యాక్ట్ చేశాడు, అయిపోయింది. ఆ ప్రొడ్యూసర్కి ఏముండాలంటే, నేను తీసే బడ్జెట్ ఎంత, నేను ఏ రేటు పెట్టాలి, ఏ రేట్ అమ్మాలి, ఈ రోజు మొత్తం టోటల్గా ₹1000 టికెట్ పెడితే ఎన్ని వందల కోట్లు వస్తుంది, మళ్ళా టోటల్గా ₹150 పెంచితే మొత్తం ఎంత వస్తుంది, ఎన్ని వేల స్క్రీన్లు పడుతుంది, ఆ హీరోకి ఇమేజ్ ఎంత ఉంది, ఆ ఇమేజ్లో 3 రోజులకి ఎంత వస్తుంది, ఆ ఎంత వస్తుందో 20% లాస్ ఆర్ ప్రాఫిట్ చేయొచ్చుగా. మనం అబ్నార్మల్ అంటే మనం పెట్టిన పెట్టుబడికి 3 ఇంతలు కావాలి అంటే ఇస్ నాట్ కరెక్ట్. అది నిర్మాత స్వార్థం, నిర్మాత ఆశ. నిర్మాత హీరోకి నేను డబ్బు ఇచ్చాను, హీరోతో నాకేం సంబంధం ఉంది, హీరోని ఉపయోగించుకుంటాను, నాకు చంద్రబాబు నాయుడు దగ్గర బంధువు, నాకు లోకేష్ గారి దగ్గర కావాల్సిన వారు, నేను రేటు పెంచుకుంటాను అని అనుకుంటే ప్రజలు తిప్పికొట్టే రోజు వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, ₹10,000 టికెట్ పెడితే ఎవరిదే తీసుకుంటున్నామండి? తల్లిదండ్రుల కంటే ప్రాణాతి ప్రాణంగా చూసుకునే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ప్రాణం పెట్టి చూసుకునే అభిమానుల దగ్గర ₹1000 తీసుకుంటే ఏ క్లాస్ 1000, బి క్లాస్ 1000, సి క్లాస్ 1000. అంటే సి క్లాస్ అంటే ఏంటండి? మనం ఆల్రెడీ మటన్ అక్కడ వైజాగ్ మామూలుగా ఏ క్లాస్లో ₹1000 ఉందనుకోండి, సి క్లాస్లో ₹600 ఉంటుంది. మనకి మటన్ బి క్లాస్లో ₹600, ₹700 ఉంటుంది. బిర్యానీ అయినా ఇంకోటి అయినా రేట్లు అయినా మన కూలీలైనా ఏమైనా మనకి రేట్లు అనేది డిఫరెన్సెస్ ఉంటాయి కదండి. మరి ఏ క్లాసు బి క్లాసు కూడా తెలియని పరిస్థితుల్లో ఈ ఆఫీసర్లు ఉన్నారా? ఈ హోంశాఖ డిపార్ట్మెంట్ ఉందా? హోమ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఎంత డబ్బు వస్తుంది? ₹1000 ఇస్తే ఎన్ని స్క్రీన్లు పడుతున్నాయి, ఎన్ని వందల కోట్లు వస్తుంది, కెపాసిటీ ఎంత తెలుసుకోరా? ₹150 పెంచితే ఎంత వస్తుంది? ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. అంటే మధ్యలో నేను మళ్ళీ కట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎందుకు చెప్తున్నానంటే, మంచి చేసేటప్పుడు మంచి చెప్పాలి, చెడు చేసేటప్పుడు చెడు చెప్పాలి. ఆయన ₹5 టికెట్ అమ్మడు చెడు చేశాడు, ₹35 టికెట్ అమ్మడం చెడు చేశాడు. కానీ పెద్ద సినిమాలకి జిఎస్టీ మీరు ఎంత సినిమా తీస్తున్నారు, మీ సినిమా ఎంతో దాని బడ్జెట్ బట్టి మీకు టికెట్ రేట్ ఇస్తాను అని చెప్పి ఆ రోజు ఒక జీవో పాస్ చేశాడు. చిరంజీవి గారు వెళ్ళి ఆ జీవోని పాస్ చేయించుకొచ్చారు. ఏమని దాంట్లో నేను అందరూ ఉన్నాం. చిరంజీవి గారు వెళ్ళి ఏమని పాస్ చేయించుకొచ్చారు? RRR సినిమాకి ఆయన పెట్టిన బడ్జెట్ ఆ రోజు 175 కోట్లు ఎంతో ఇచ్చారు, ₹100 టికెట్ పెంచారు. అంటే ₹100కి ఎన్ని కోట్ల రూపాయలు వచ్చింది? ఒక విశాఖపట్నం 30 కోట్లు చేసింది. ₹100 పెంచితే 30 కోట్లు చేసింది. మీరు ₹1000 అంటే ఎంత చేస్తుంది? ఉదాహరణకు మీరు అది తీసుకోండి. మీరు ఇప్పుడు ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు ఛాంబర్ వాళ్ళు ఏమీ లెక్కలు చూసుకోకుండా ఏమీ చూడకుండా ప్రొడ్యూసర్ ఇస్తాడండి. ప్రొడ్యూసర్ ఫస్ట్ డే డబ్బులు లాక్కోవాలని చూస్తాడు. అది ఎవరి జోబిలోంచి వెళ్తుంది? ఎవరి జోబిలోంచి వెళ్తుంది? అభిమాని జోబిలో వెళ్తుంది. అభిమాని ఎవలో? ఒక రైతు. అభిమాని ఎవలో? ఒక పెన్షన్ తీసుకున్న ఒక అవ్వ. అభిమాని ఎవరు? మనకి ఎవరైతే అమ్మఒడి ఇస్తున్నామో, మనం కష్టపడుతున్నామో, డైలీ కూలికి వెళ్తున్నామో, ₹600 గవర్నమెంట్ మనకు రోజువారీ రోజువారీ పథకం కింద ఇస్తుందో అందరూ అభిమానులే. వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రాణం పెట్టి అభిమానులే. మనం ఎవరి మీద తీసుకొస్తున్నాం? ఉల్లిపాయ కేజీ ₹1, టమాటా కేజీ ₹1 రైతుకి ఎన్ని వందల కేజీలు అమ్మాలి, ఎన్ని వేల కేజీలు అమ్మాలి, అమ్మితే ఆ టికెట్ తీసుకొని ఈ సినిమాకి వెళ్ళగలుగుతాం. రైతుకు జీవో రాదు,
కష్టపడే రైతు సంవత్సరం అంతా కష్టపడే రైతు పడికాపులు కాస్తాడు, రూపాయి రోడ్డు మీద పారేస్తాడు, అప్పులు పాలు అయిపోతాడు, ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వస్తే ఆ రైతుకు జీవం ఉండదు, ఆ రైతు కష్టానికి మన ఫలితం ఉండదు. డబ్బు ఉండేవాడికి డబ్బు అని చెప్పి, డబ్బు వచ్చేవాడికి డబ్బు అని చెప్పి 250 కోట్ల ఒక సినిమా తీస్తే దాన్ని 1000 కోట్ల రూపాయలు 3 రోజులు వచ్చేటట్టు 1000 రూపాయలు టికెట్ పెట్టడం అంటే ఇది న్యాయమా అన్యాయమా? నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఇది న్యాయమా అన్యాయమా? పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా. ఇది న్యాయమా అన్యాయమా? లోకేష్ గారిని అడుగుతున్నా. ఎందుకంటే సార్, రైతుని మీరు పట్టించుకోకుండా, రైతు రూపాయి వస్తే ఆ రైతే మీ అభిమాని కదా, ఆ రైతు కొడుకే మీ అభిమాని కదా. 1000 గేజీలు అమ్మితే సినిమాకి వెళ్ళగలుగుతాడు. మీరు వెళ్ళొద్దు అని చెప్పకండి, మీరు ఎందుకు చూడమంటారు అని చెప్పకండి. ప్రేమ తల్లిదండ్రుల కంటే హీరోనే ప్రేమ. మీరు వద్దన్నా కాదన్నా, ఇంట్లో వస్తువులు తాకట్టిట్టేనా, ఏది చేసేనా ఆ రోజు సినిమా చూసేయాలి. మా హీరో సినిమా చూడాలి, మళ్ళా చూడాలి, రిపీట్ ఆడియన్స్ చూడాలి. మరి అంత ప్రేమతో ఉన్న ఆ ప్రేమకు మనం డబ్బుకు వెలకడతామా సార్? మనం బడ్జెట్ నిర్మాత నష్టపోమని చెప్పట్లా, నిర్మాత పెట్టిన బడ్జెట్కి మనం రేట్ ఇద్దాం, ఆ రేటు ప్రకారం ఇవ్వాలి తప్ప 1000 రూపాయలు ఏంటండి? ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేనట్టు 1000 రూపాయలు ఛాంబర్ వారు ప్రొడ్యూసర్ పెట్టాడు, ఛాంబర్ రికమెండ్ చేసింది, హోమ్ డిపార్ట్మెంట్ నోట్ ఫైల్డ్. వాట్ ఈస్ నోట్ ఫైల్డ్? ఎలా నోటు? నేను అడుగుతున్నా మీ ఐపీఎస్ని ఐఏఎస్ని, చదువురాని వాడిని అడుగుతున్నా, 1వ క్లాసు చదవని వాడిని అడుగుతున్నా. ఆ 4000 స్క్రీన్లలో మొత్తం టోటల్గా 1000 రూపాయలు టికెట్ వేస్తే ఎన్ని వందల కోట్లు వస్తుంది, ఎంత వస్తుంది, జిఎస్టీ ఎంత వస్తుంది, ఆ అమౌంట్ ఎంత వస్తుంది, ఆయన పెట్టుబడి ఎంత అని అడిగారా అని అడుగుతున్నా. పెట్టుబడి తగ్గక రేట్ ఇస్తారా? వాళ్ళు అడుగుతున్నారు కదా, నా బంధువే కదా, నా చుట్టమే కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పారని, పవన్ కళ్యాణ్ గారు చెప్పారని, లోకేష్ గారు చెప్పారని రేట్లు ఇస్తారా? మరి ఐపీఎస్ ఎందుకు చదివారు, ఐఏఎస్ ఎందుకు చదివారు, లెక్కలు రాని వాళ్ళు, లెక్కలు లేని వాళ్ళు నాతో డిబేట్కి వస్తారా అని అడుగుతున్నా. నేను నాతో డిబేట్కి వస్తారా అని అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నానంటే 3 రోజుల్లో ఎంత బ్రేక్ ఈవెన్ అవుద్ది, ఎలా బ్రేక్ ఈవెన్ అవుద్ది, ఆక్యుపెన్సీ ఎంత, ఆక్యుపెన్సీ 1000 రూపాయలు టికెట్ పెడితే ఎంత, మనం ఎందుకు ఈ రేట్ ఇచ్చాం, ఈ రేట్ ఇస్తే ఎన్ని వందల కోట్లు వస్తుంది, మన బడ్జెట్ ఎంత? మరి బడ్జెట్ అయినా తెప్పించుకున్నారా? సినిమాకి ఎంత అయిందో తెప్పించుకున్నారా? ఎక్కడ సార్ ఐపీఎస్ అండ్ హోంశాఖ డిపార్ట్మెంట్? పొలిటికల్ లీడర్స్ చెప్తారు ఇచ్చేయండి, పాస్డ్ ఆర్డర్. ఇస్ అ పొలిటికల్ లీడర్, ప్రజాప్రతినిధి మాత్రమే. చీఫ్ సెక్రటరీ అండ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ రాజ్యాంగాన్ని చదివిన వారు, చదివి మొత్తం రాజ్యాంగ చట్టాలు విలువలు తెలుసుకునేవారు. ఏ ప్రకారంగా ఎలాగివ్వాలో, ఏమి ఇవ్వాలో. రైతుకి మనం ఏమిస్తున్నాం, మనం ఇస్తున్న పెన్షన్ ఎంత, సామాన్యుడికి మన వస్తున్న డబ్బు ఎంత, మిడిల్ క్లాస్కి వస్తున్న జీతం ఎంత, హై క్లాస్కి వస్తున్న జీతం ఎంత, దాని ప్రకారం ఒక ఎంటర్టైన్మెంట్ బతకాలి, ఒక సినిమా ఇండస్ట్రీ బతకాలి. ఆ సినిమా ఇండస్ట్రీకి అభిమానులు సినిమా చూడాలి అంటే దానికి తగ్గట్టు రేటు పెడతామా? ఏ క్లాస్కి 1000, బి క్లాస్కి 1000, సి క్లాస్కి 1000. ఇదేమి రాజ్యం, ఇదేమి అన్యాయం? పార్టీకి సపోర్ట్ చేస్తాం, ఇలాంటి వాటికి సపోర్ట్ చేయం. మా సినిమా ఇండస్ట్రీని చంపేస్తామంటే సపోర్ట్ చేయం. మా సినిమా థియేటర్లు, దేవాలయాలు మేము మూయించేస్తామంటే మేము సపోర్ట్ చేయం. ప్రేక్షకుని దూరం చేస్తుంది గవర్నమెంట్, ప్రేక్షకుని థియేటర్కి రానికుండా చేస్తుంది గవర్నమెంట్, ప్రేక్షకుని థియేటర్ కాదు ఓటీటీకి అలవాటు చేస్తుంది గవర్నమెంట్. మీరు 1000 రూపాయలు పెడితే వాటి సినిమాకి వచ్చి 300 రూపాయలు పాప్కార్న్లో 400 రూపాయలు మొత్తం అన్ని తిని ఆ డబ్బులు సినిమా చూడటానికి అవసరమా అని అడుక్కొని, ఎక్కడ పెరేసీ దొరుకుతుంది, ఎక్కడ ఏం దొరుకుతుంది, ఎక్కడ మొత్తం ఓటీటీ దొరుకుతుంది, ఎందుకు మనం అభిమానించి ఇప్పుడు సినిమా చూడాల్సిన అవసరమా? గతం తీసుకుందాం, హరిహర వీరమలు తీసుకుందాం, మనం వారు 2 చూసుకుందాం, డబ్బింగ్ సినిమాలు కూడా రేట్ ఇచ్చారు, కూలీ తీసుకుందాం, అంతకుముందు సినిమాలు తీసుకుందాం. అన్ని సినిమాలు ఆక్యుపెన్సీ ఎంత? ఇస్ ఏ క్లాస్ 100% ఆక్యుపెన్సీ, బి క్లాస్ 20% ఆక్యుపెన్సీ, సి క్లాస్ 10% ఆక్యుపెన్సీ. మరి మీరు 700 రూపాయలు పెట్టిన టికెట్లు ఉన్నాయి, 850 రూపాయల టికెట్లు ఉన్నాయి, మన పుష్ప 1000 రూపాయల టికెట్లు ఉన్నాయి. మరి ఇవన్నీ ఎందుకు ఆక్యుపెన్సీ లేవు? మరి ఆ ఆక్యుపెన్సీని మీరు ఎంత ట్యాక్స్ కట్టారు? బిఫోర్ థియేటర్స్, బిఫోర్ షోస్, హౌ మచ్ షోస్ అండ్ బెనిఫిట్ షోస్, ఆ షోస్కి మొత్తం ట్యాక్స్ ఎంత కట్టారు? ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేసింది? ఆ 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తే వాళ్ళ బడ్జెట్ ఎంత? 700 కోట్ల బడ్జెట్ పుష్ప 2కి మీరు 800 రూపాయలు ఇచ్చి, మరి 250 కోట్ల రూపాయల సినిమాకి వచ్చి మీరు తీసుకొచ్చి మీరు 1000 రూపాయల టికెట్ ఇస్తే వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయకుండా ఆటలాడుకుంటారా? వాళ్ళకి దొరికింది ఛాన్స్, ఆడుకుంటూనే ఉంటారు. అది హీరోకి సంబంధం లేదు.
హీరో అనే వ్యక్తి ఆల్రెడీ రెమ్యునరేషన్తో చేసి సినిమా అయిపోయింది అయింది. ఆయన డ్యూటీ, ఆయన జాబ్గా ఆయన పని చేశాడు. ఆయనకి ఇచ్చిన డేట్లో పని చేసి సినిమాని పూర్తి చేసి నిర్మాతకి ఇచ్చాడు. నష్టమైనా లాభమైనా ఏదైనా నిర్మాత ఇష్టం. అది దాని గారికి రాత్రి కోటీశ్వరుడు అయిపోదాం అని అనుకున్నాడు. ఒక త్రిబుల్ చేసాము, తర్వాత ఈ సినిమాకి రాత్రి మొత్తం 10 మేటలు కడదాం అనుకున్నాడు. 1000 రూపాయలు అడిగాడు. అడిగిందే తడు ఛాంబర్ ఓకే అన్నది, అడిగిందే తడు హోమ్ డిపార్ట్మెంట్ ఓకే అన్నది, అయిపోయింది. 1000 రూపాయల టికెట్ కాదు, ఆయన ఇప్పుడు 500 రూపాయల టికెట్ పెట్టాలి అన్నాం, బి క్లాస్ 300 రూపాయలు పెట్టాలి అన్నాం, సి క్లాసు బి క్లాసు 300 పెట్టాలి. మన సామాన్య పబ్లిక్ సినిమా చూడాలి. సామాన్య పబ్లిక్ సినిమా అందుబాటులో లేకుండా మనం ఉన్నవాడికే సినిమా తీద్దాం, ఉన్నవాడికే డబ్బు ఇద్దాం, ఉన్నవాడికే జీవ ఇద్దాం అని చెప్పి రైతుని చంపేస్తున్నారే. రైతు బాధపడుతున్నాడు, రైతు కష్టపడుతున్నాడు, రైతు రోడ్డు మీద పడుతున్నాడు. రైతు నడి రోడ్డు మీద ఉల్లిపాయలు వేసుకొని కన్నీరు పెట్టుకొని సంవత్సరం అంతా తిరిగి ఆకలితో అలమటించిపోతున్న వాడికి జీవ ఇవ్వరా? టమాటీలు రోడ్డు మీద పడేసుకున్న వాడికి జీవ ఇవ్వరా? వాళ్ళకి మాత్రం రూపాయికి అమ్ముకోవాలా, మీ టికెట్ మాత్రం 1000కి అమ్ముకోవాలా? ఇది ఎక్కడ న్యాయం అండి? వాళ్ళ పిల్లడు వస్తాడు, నాన్న నేను పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్తా, మా హీరో సినిమా చూస్తానంటే 1000 కేజీలు అమ్ముతేనే కానీ ఆ టికెట్ కొనలేదు. 1000 కేజీలు టమాటాలు అమ్మాలి, 1000 కేజీలు ఉల్లిపాయలు అమ్మాలి. రైతు పరిస్థితి అలా ఉంది. మీరు థియేటర్లో చూస్తే ఇంత పెట్టి 1000 రూపాయల టికెట్ కొంటే కొనండి, మానేయండి అంటే వీక్నెస్ని కనిపెట్టారు. ఆ వీక్నెస్ని మీరు క్యాష్ చేసుకుంటున్నారు. ఇది ఎంత దాకా కరెక్ట్? చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచన పరుడు, రాజ్యాంగాన్ని పరీక్షించినవాడు, మళ్ళీ టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆయన చేతుల్లో ఉంది. అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎవరో మీకు లెటర్ పెడితే 1000 రూపాయల టికెట్ ఇవ్వడం ఏంటి? ఎంత దాకా కట్టి? మా పక్క రాష్ట్రంలో 183 రూపాయల టికెట్. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ పక్కన కర్ణాటకలో ఉంది. కర్ణాటక గవర్నమెంట్ 200 రూపాయలు మించి ఉండకూడదు. ఇదే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కేరళలో ఉంది, 236 రూపాయలు మించి ఉండకూడదు. మరి సౌత్ ఇండియాలో మనం చాలా గొప్పవాళ్ళమా? మనకైనా డబ్బులు మన దగ్గర ఉన్నా రోడ్డు మీద క్యాష్ వేసుకొని రోడ్డు మీద తిరుగుతున్నావా? అంటే 1000 కోట్ల జీడిపి ఉందా మనకేమైనా? మనం లక్షల కోట్ల అప్పుల్లో 2 రాష్ట్రాలు ఫస్ట్లో ఉన్నాం. ఆ లక్షల కోట్ల అప్పుల్లో ఫస్ట్ ఉన్నాం. మరి అలాంటిది 1000 రూపాయలు రేట్ ఇవ్వడం ఏంటండి? మరి కర్ణాటక ఏంటి, మరి మహారాష్ట్ర, తమిళనాడు ఏంటి, కేరళ ఏంటి? మరి చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారు కూడా అదే అనుసరిస్తారు. రేవంత్ రెడ్డి గారు అక్కడ ఓకే అంటే ఎస్, అక్కడ ఎస్ అంటే ఇక్కడ ఎస్. ఇక్కడ గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్ని ఆశ్రయించాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ని అనుసరిస్తాడు. కర్ణాటక గవర్నమెంట్ ఎంత 200 నో, మనకు ఆ గవర్నమెంట్తో సంబంధం లేదు. ఈయన కాంగ్రెస్ గవర్నమెంట్ కానట్టు. ఎస్, టీడీపీ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది? 1000 రూపాయలు ప్రొసీడ్. చంద్రబాబు నాయుడు గారు ఏ జీవో పాస్ అది సేమ్ జీవో పాసుడు. ఇదేం న్యాయం అండి? అంటే సినీ ప్రేక్షకుల్ని ప్రేమికుల్ని చంపేస్తున్నారు. సినిమా ప్రేమికులు థియేటర్కి రాకుండా చంపుతున్నారు. రేట్లు పెంచొద్దు అని అడుగుతున్నాం. మేము పెంచొద్దు అంటుంది అవతల వారిని నష్టపోమని కాదు. మీరు ఒక్కసారి 200 రూపాయల టికెట్ పెడితే గ్రాస్ ఎంత వస్తుంది? ఆయన పెట్టిన బడ్జెట్ ఎంత? నష్టం ఎంతో చెప్పండి, లాభం ఎంతో చెప్పండి. దయచేసి మీరు కొంత గతంలో హరిహర వీరమలు రేటు పెట్టే తప్పు చేశారు. ఆ నిర్మాతకు చెప్పి ఇసుకెక్కాం. చెప్పడం వల్ల ఏమైంది తెలుసా అండి? 700 రూపాయల టికెట్ పెడితే మార్నింగ్ షో మళ్ళీ రాలేదు జనాలు. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఎందుకు రాలేకపోతున్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు. మన అభిమాని తల్లిదండ్రులను ప్రేమించినట్టు మనల్ని ప్రేమిస్తున్నారు కదా. ఆ అభిమాని జోబులో డబ్బు ఉండాలి కదా. ఆ తల్లికి 4000 పెన్షన్ ఇచ్చి దాంట్లో 1000 తీసుకోవడం కరెక్టా? ఆ అక్కకి మనం 10,000 రూపాయలు మనం అమ్మఒడి తల్లికి 100 వేసి దాంట్లో 1000 రూపాయలు తీసుకోవడం కరెక్టా? 500-600 రూపాయలు మనం రోజువారీ కూలిచ్చి దాంట్లో 1000 రూపాయలు టికెట్ సినిమా చూడమంటే ఎలా? మనం అమ్ముతుంది రూపాయి కిలో బియ్యం, రూపాయికి ఉల్లిపాయలు, రూపాయికి టమాటా. ఆ రైతు ఆ కొడుక్కి సినిమా చూపిస్తాడా? లేకపోతే అవమానం పడుతూ మా నాన్న ఈ రైతు ఈ రేటు తగ్గిపోవడం వల్ల మేము రోడ్డు మీద పడడం వల్ల మేము మా హీరో సినిమా చూడలేకపోయిన బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటాడా? ఇది ఒక పిచ్చి ప్రేమ. మనం ఎవరు చూడొద్దు, ఎవరు చూడమన్నారు అంటానికి లేదు. ప్రేమ, ఆ ప్రేమ అంటే తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉంటుందో అంతకి 10 రెట్లు ప్రేమ ఉంటుంది హీరో మీద. కనుక దాన్ని అర్థం చేసుకోవాలి, అభిమానులను అర్థం చేసుకోవాలి, రిపీట్ రన్ చూసేటట్టు అర్థం చేసుకోవాలి. రిపీట్గా వాళ్ళు మొత్తం టోటల్ పూలతో చక్కగా పాలాభిషేకం చేస్తూ ఆ హీరో సినిమా ఫస్ట్ డే చూడాలి ఇన్ని రోజులు ఆశ పెట్టుకుంటారు. ఆ ఆశను నిరాశ చేస్తారు, రేట్లు తగ్గిస్తారు,
తగ్గించి 2 సార్లు 3 సార్లు సినిమా చూసే మా అభిమానులను చూసుకుంటారు. ఒక్కసారితోనే మా టోటల్గా థియేటర్ జోలికి వెళ్లకుండా గేట్ కాడి ఉండిపోయేటట్టు చేస్తారు. ఒక్కసారి వెళ్ళదు. ఈ బాధ నాకు తెలుసు, ఈ కష్టం నాకు తెలుసు. నేను కృష్ణ అభిమానిగా ఉన్నా, నేను అలాగే చాలా మంది అభిమానులతో ఉన్నా, అలాగే నాకు థియేటర్లో నాకు థియేటర్లు ఉన్నాయి. థియేటర్లో కూర్చుంటే వాళ్ళు బాధపడుతూ ఉంటే, డబ్బులు లేక సినిమా లోన్ అవుతూ ఉంటే చూడలేక బయట రోడ్డు మీద ఉంటే ఆ బాధని చూసా, ఆ కష్టాన్ని చూసా, ఆ అభిమాన ఆలోచనని చూసా. అందుకే నేను ఎన్నోసార్లు చెప్తా, తగ్గించండి, ప్రేక్షకుడు ఆదరణ పొందాలి అని. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, రేవంత్ రెడ్డి గారు, చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మొత్తం దాని గారు పెద్ద మనసుతో ఈ రేటు 1000 రూపాయలది మీరు 500 రూపాయలు బి క్లాస్, 300 సి క్లాసు, 300 రూపాయలు చేయండి. చేసి ప్రేక్షకులకు అందుబాటులో ఉంచండి, రేట్లు అందుబాటులో ఉంచండి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచించండి. రైతు పరిస్థితి చూడండి. ఈ జీవో ఇచ్చిన అరగంటలో రైతు పరిస్థితి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీరు 20 రూపాయలకి బియ్యం కొనాలి, 20 రూపాయలకి టమాటాలు కొనాలి, 20 రూపాయలకి మీరు ఉల్లిపాయలు కొనాలని చెప్పకుండా నడి రోడ్డు మీద పడేసుకునే పరిస్థితి. రైతు అంటే మీకు అంత బాధ, అంత చులకన అయిపోయిందని అడుగుతున్నాను. అందరిని అడుగుతున్నాను. నేను రేవంత్ రెడ్డి గారిని కానీ వాళ్ళని కానీ అడుగుతున్నాను. రైతుకి జీవో అంటే సంవత్సరాలు పడుతుంది, మన థియేటర్ జీవో అంటే అరగంటలో వస్తుంది. ఇది ఎంత దాకా వ్యత్యాసం ఒక్కసారి చూడండి. రైతు ఉంటే మనం ఉన్నాం, రైతు లేకపోతే మనం లేవు. రైతు పండించకపోతే మన జీవితం లేదు, మన లైఫ్ లేదు. ఈ సినిమా చూడాలన్నా, ఇంకోటి ఉండాలన్నా, మనం బతకాలన్నా, మనం తిండి తినాలన్నా రైతు ఉండాలి, రైతు బతకాలి, రైతు కాపాడాలి. ఆ రైతుని కాపాడటానికి, రైతుని నిలబెట్టడానికి ఈ సినిమా రేట్లు తగ్గించడానికి వ్యత్యాసం ఏంటి చాలా మంది అడగొచ్చు. కానీ ఆ రైతు ఉంటేనే మన సినిమా చూడగలుగుతాం, ఆ రైతు పండిస్తుంటేనే మనం తిండి తినగలుగుతాం. కనుక దయచేసి ఈ 1000 రూపాయల రేట్ని తగ్గించండి, రైతు రేటు పెంచండి, రైతుని కాపాడండి, రైతుని నిలబెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.